మిడ్ నైట్ మసాలా కోసం మూడు ముళ్లతో ఆడుకున్న ఓ మనసరైన మగువ కథ ఇది. వెల్లూరు జిల్లా కాట్పాడి భారతీనగర్ లో ఉంటున్నాడు శరవణన్. ఇతనికి పెళ్లైంది, భార్య పేరు భవానీ. శరవణన్ కి ఓ సైకిల్ షాప్ ఉంది. రోజు ఉదయం వెళ్తే సాయంత్రానికి ఇంటికి వచ్చేవాడు. కానీ ఎంతలా కష్టపడ్డా ఆ సైకిల్ షాప్ మీద అంతంత మాత్రంగానే డబ్బు వస్తూ ఉండటంతో అతని భార్య భవానీ మసాలాలు తయారు చేసే కంపెనీలో చేరింది. అప్పటి నుండి ఇద్దరు పనిచేస్తూ కొంతవరకు సంసారాన్ని చక్కబెట్టుకున్నారు. అయితే ఆ పరిస్థితుల్లోనే ఈ భవానీ మనసు గతి తప్పింది. రోజు మసాలా ఫ్యాక్టరీకి వెళ్లి ఆ ఫ్యాక్టరీ ఓనర్ తో చనువు పెంచుకుంది. అతను ఫ్యాక్టరీలో ఉన్నంతసేపు ఈ భవానీ అతని చుట్టూనే చక్కర్లు కొట్టి మరీ అతని దృష్టిలో పడింది. ఇక ఇంకేముంది, కర్రకు చీర కట్టిన కాపురం దాకా వెళ్లిపోయే వేలాయుధం మనసు వెంటనే గతి తప్పింది. దీంతో అప్పటి నుండి తన మసాలా ఫ్యాక్టరీలోనే మిడ్ నైట్ మసాలా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు. కుదిరినప్పుడల్లా ఈ భవానీ రాత్రి భర్త నిద్రపోయాక సైలెంట్ గా ఇంట్లో నుండి వెళ్లిపోయి సరాసరి ప్రియుడి కోసం మసాలా ఫ్యాక్టరీకి వెళ్లేది. ఇద్దరు అర్ధరాత్రి అల్లరి చేసేసి సైలెంట్ గా ఎవరిళ్లకు వారు వెళ్లిపోయేవారు. అయితే ఆ పని 1-2 సార్లు చేస్తే భవానీ భర్తకి దొరికిపోకుండా ఉండేదేమో. కానీ శరీరం మిడ్ నైట్ మసాలాకి అలవాటు పడి తరచుగా మిడ్ నైట్ లో లేచి ఫ్యాక్టరీకి వెళుతూ ఉండటంతో భర్తకు అనుమానం వచ్చింది. తరచుగా అర్ధరాత్రి దాటాక భార్య పక్కనే లేకపోవటం, ఆమె కోసం ఇల్లంతా వెతికినా కనిపించకపోవటం, పైగా తీరిగ్గా జుట్టు సవరించుకుంటూ ఆమె బయట నుండి రావటం చూసిన శరవణన్కి ఆమె తీరుపై అనుమానం వచ్చింది. అందుకే ఇంత అర్ధరాత్రి ఎక్కడికి వెళ్లావని ప్రశ్నించగా ఊరికే నిద్ర పట్టక వీధి చివరి దాకా వెళ్లి పచార్లు చేసి వస్తున్నా అని చెప్పేది. కానీ ఆమె సమాధానానికి శరవణన్ ఏ రకంగా సాటిస్ఫై అవ్వలేదు. కారణం, ఆమె చెప్పింది అసలు నిజంలా అనిపించలేదు అతనికి. అందుకే భార్య అర్ధరాత్రి పచార్ల వెనుక ఉన్న అసలు కథ తెలుసుకోవాలి అనుకున్నాడు. అందుకే ఓ రోజు భార్య నిద్రపోగానే తను కూడా నిద్రపోయాడు. కాదు నిద్రపోతున్నట్లు నటించాడు. అలా నటిస్తూనే భార్య ప్రతి కదలికను ఒంటి కన్నుతో గమనిస్తూ ఉండగా అర్ధరాత్రి టైంలో భార్య తన పక్క నుండి లేచి బయటకు వెళ్లటం చూసి గుర్రు పెట్టి పడుకున్నట్లు నటించాడు. ఇక భర్త నిజంగానే కుంభకర్ణుడిలా నిద్రపోతున్నాడనుకుంది భవానీ. అందుకే మరో ఆలోచన చేయకుండా వెంటనే వెనక తలుపుని మెల్లగా శబ్దం కాకుండా తీసుకుని బయటకు వెళ్లిపోయింది. ఇక ఆమె వెనకాలే భర్త కూడా వెళ్ళాడు. ఇక అప్పుడే శరవణన్కి తెలిసింది, తన భార్య మసాలా ఫ్యాక్టరీకి వెళ్లి ఆ ఓనర్ తో వెలగబెడుతున్న నిర్వాకం మొత్తం. ఇద్దరు నగ్నంగా తన 2 కళ్ళకి చిక్కిపోవడంతో వెంటనే వెళ్లి ఇద్దరికి దేహశుద్ధి చేసి భార్యను తీసుకుని వెళ్లిపోయాడు. మళ్ళీ నువ్వు ఆ ఫ్యాక్టరీకి వెళ్లినా అతనితో మాట్లాడినా నీ అంతు చూస్తా అని భవానీని బెదిరించాడు. కానీ భవానీ మాత్రం రివర్స్ లో భర్త అంతమే చూడాలి అనుకుంది. కారణం, తన ఎఫైర్ గురించి భర్తకు తెలిసినప్పటి నుండి భవానీ ప్రతి మూమెంట్ ని అతను గమనిస్తున్నాడు. అందుకే ఆమెకు ప్రియుణ్ణి ఏకాంతంగా కలుసుకునే ఛాన్స్ కూడా దొరకకుండా పోయింది. కనీసం ఫోన్ లో అయినా ప్రియుడితో ప్రేమగా మాట్లాడదాం అనుకుంటే దానికి కూడా భర్త అడ్డుపడుతూ వచ్చాడు. అందుకే భర్తను పరలోకానికి పంపించేయాలి అనుకుంది. అయితే అందుకు టైం కోసం ఎదురు చూసింది. ఇదిలా ఉండగా శరవణన్కి మొదటి నుండి తాగే అలవాటు ఉంది. ఇక భార్య భాగోతం తెలిసాక మొత్తానికి తాగుడికి బానిసైపోయి చుక్కేసుకుని వచ్చి భార్యని చీపురుతో తిరగేసేవాడు. దీంతో దాన్నే తనకు అనుకూలంగా మార్చుకోవాలి అనుకుంది భవానీ. భర్త తాగితే తనతో గొడవపడి తంతాడు. ఇక దాన్నే తన పని కోసం వాడుకోవాలి అనుకుంది. తన భర్తను చంపేసి మా ఇద్దరి మధ్య గొడవలయ్యి మనస్తాపంతో శరవణన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని చెప్పి అందరినీ నమ్మించాలి అనుకుంది. పైగా తన భర్త తాగి తనతో గొడవపడి కొడతాడని అందరికీ తెలుసు. సో తను చెప్పింది ఈజీగా అందరూ నమ్మేస్తారులే అనుకుంది. అందుకే మే నెలలో ప్రియుడితో అతి కష్టం మీద భర్త కళ్ళు కప్పి సంప్రదింపులు జరిపి హత్యకు ప్లాన్ చేసింది. నా భర్తను చంపితే మనకు ఈ ఎడబాటు ఉండదని చెప్పటంతో అప్పటికే భవానీ నిషాలో పూర్తిగా మునిగిపోయిన ప్రియుడు అందుకు ఒప్పుకున్నాడు. దీంతో ఇద్దరు శరవణన్ని చంపే ప్లాన్ చేసుకుని ఆ ప్రాసెస్ లోనే ఓ ప్లాస్టిక్ తాడుని కొన్నారు. దాన్ని శరవణన్ మెడకు బిగించి చంపాలన్నది వారి ప్లాన్. ఇక ఎప్పటిలాగే ఆ రోజు కూడా శరవణన్ ఫుల్ గా తాగేసి ఇంటికి వచ్చాడు. ఇక ఎప్పటిలాగే భార్యను తిట్టి ఆమెతో గొడవపడి మత్తుగా పడుకున్నాడు. అది గమనించిన భవానీ ప్రియుడికి ఫోన్ కొట్టింది. వెంటనే తాడు తీసుకుని ప్రియురాలి ఇంటికి వచ్చాడు ప్రియుడు. అతను రాగానే ప్రియుడిని భర్త పడుకున్న గదికి తీసుకువెళ్ళిందామే. అయితే ఎంత మత్తులో ఉన్నా ఊపిరి తీస్తుంటే నోరు తెరిచి అరుస్తాడని ముందుగానే ఊహించిన ఇద్దరు అతను అరవకుండా నోటికి ప్లాస్టర్ వేసేశారు. ఆ తర్వాత ప్రాణం తీస్తుంటే స్పృహలోకి వచ్చి ఎక్కడ పారిపోతాడా అని తాళ్లతో శరవణన్ కాళ్ళు చేతులు కట్టేశారు. ఆ తర్వాత తాడు తీసుకుని శరవణన్ మెడ చుట్టూ బిగించి చెరోవైపు పట్టుకొని ఇద్దరు బలంగా లాగటంతో ఊపిరాడక స్పృహలోకి వచ్చాడు శరవణన్. కానీ కాళ్ళు చేతులు కట్టేసి ఉండటంతో పారిపోలేకపోయాడు. పోనీ గట్టిగా అరిచి ప్రాణాలు కాపాడుకుందామంటే అరవటానికి వీలు లేకుండా ఇద్దరు నోటికి ప్లాస్టర్ వేసేశారు. అయినా ప్రాణం కోసం పోరాడాడు శరవణన్. కానీ ఇద్దరు అతని ప్రాణాన్ని తీసేదాకా వదల్లేదు. మెడకు తాడుని బలంగా బిగించి మరో చేత్తో శరవణన్ని ప్లాస్టిక్ పంపుతో ఇష్టం వచ్చినట్లు కొట్టారు. దీంతో శరవణన్ ఫ్రీ టికెట్ తీసేసుకున్నాడు. శరవణన్ని చంపాక ఇద్దరు ముందుగానే అనుకున్నట్లుగా
దుప్పటిని ఫ్యాన్ కి కట్టి శరవణన్ శవాన్ని వేలాడదీశారు. కట్ చేస్తే తెల్లవారేసరికి భవాని బాధంతా తనదే అన్నట్లు శోకాలు పెడుతూ అందరినీ పిలిచింది. నా భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంటూ చెప్పి భారంగా ఏడ్చింది. నిన్న మా ఇద్దరికి గొడవైందని, ఆ గొడవతో మనస్తాపం చెంది శరవణన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని చెప్పిందామె. అయితే అప్పటికి ఈ భార్యాభర్తలిద్దరూ ఏదో ఒక విషయంలో ఎప్పుడు గొడవ పడుతూనే ఉండటం, ముఖ్యంగా శరవణన్ భార్యని ఇష్టం వచ్చినట్లు కొడతాడని అందరికీ తెలిసి ఉండటంతో భవానీ చెప్పిన మాటలందరూ నమ్మేశారు. అయితే శరవణన్ ఆత్మహత్య చేసుకున్న విషయం పోలీసులు చెవిన పడటంతో వారు శరవణన్ శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని భవానీ ఇంటికి వచ్చారు. అయితే అప్పటికే పోలీసులు రావటం చూసిన భవానీ యాక్టింగ్ లో జీవించడం మొదలుపెట్టింది. ఊరి వాళ్ళందరికీ బంధువులకి చెప్పిన పిట్ట కథే పోలీసులకు కూడా చెప్పింది. కానీ పోలీసులకు ఆమె మాటల్లో శవం తీరులో తేడా కొట్టి శరవణన్ శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోస్ట్ మార్టం చేయించగా అందులో శరవణ్ది హత్య అని తేలింది. అతని మెడ బిగించి విపరీతంగా కొట్టి చంపేశారని తేలటంతో అప్పటిదాకా అదిరిపోయేలా పర్ఫార్మెన్స్ చేసిన భవానీని పట్టుకొని, నీ పర్ఫార్మెన్స్ కి 100కి 100 మార్కులు ఇచ్చేసాం, కానీ ఇక అసలు మ్యాటర్ లోకి రా అన్నారు. పోలీసుల మాట తీరులో భవానీకి మొత్తం మ్యాటర్ అర్థమయ్యి అసలు మ్యాటర్ మొత్తం చెప్పేసింది. తన ప్రియుడితో తనకు ఉన్న ఎఫైర్ దగ్గర నుండి భర్త దానికి అడ్డుపడినంత వరకు అన్ని ఆమె పోలీసులకు చెప్పింది. మేమిద్దరం కలిసి శరవణన్ని చంపేశామని చెప్పటంతో వెంటనే భవానీని అరెస్టు చేశారు పోలీసులు. అయితే భవానీ మ్యాటర్ మొత్తం బయట పెట్టిందని తెలుసుకున్న ప్రియుడు నెక్స్ట్ పోలీసులు తనని పట్టుకోవటానికే వస్తారని అక్కడి నుండి పారిపోయాడు. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న వేలాయుధం కోసం గాలిస్తున్నారు. శరవణన్తో జీవితాంతం బ్రతకటం ఇష్టం లేకపోయినప్పుడు భవానీ అతని నుండి విడిపోయి ఉండాల్సింది. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీతో నేను కలిసి బ్రతకలేనని చెప్పి విడాకులు తీసుకుని ఉంటే ఈ రోజు హత్య దాకా మ్యాటర్ వెళ్లేది కాదు. ఇక వేలాయుధం విషయానికి వస్తే క్షణికావేశంలో క్షణిక సుఖాల కోసం ప్రియురాలి మీద ఉన్న మోసుతో ఆమె చెప్పిన పనికి ఒప్పుకున్నాడు. కానీ హత్యా నేరం బయటపడితే తన జీవితం ఏమైపోతుందని ఆలోచించలేదు. అందుకే అతిగా ఆశపడకూడదు, అతిగా ఆవేశపడకూడదు. ఈ రెండు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ జీవితం సర్వనాశనం అవుతుంది. ఈ ప్రేమికులిద్దరిలా క్షణికావేశంలో చేసే తప్పులే జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. ఆ విషయం తెలుసుకుంటే హత్యలే జరగవు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.